ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భువనేశ్వర్లో ఉత్కర్ష్ ఒడిశా మేక్ ఇన్ ఒడిశా కాన్క్లేవ్ 2025ను ప్రారంభించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎగుమతులను పెంచడానికి లాజిస్టిక్ ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం ఈరోజు అట్టహాసంగా జరిగింది. ఇక వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భువనేశ్వర్లోని జనతా మైదానంలో ఉత్కర్ష్ ఒడిశా మేక్ ఇన్ ఒడిశా కాన్క్లేవ్ 2025ను ప్రారంభించారు. భారతదేశంలో ఒడిశాను పెట్టుబడుల గమ్యస్థానంగానూ పారిశ్రామిక కేంద్రంగానూ మార్చే లక్ష్యంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఒడిశా త్వరలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రతిరూపంగా మారుతుందని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఒడిశా పాత్ర చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. కేవలం ముడి సరుకుల ఎగుమతి ద్వారానే వేగవంతమైన వృద్ధి సాధ్యం కాదని, ఈ ధోరణితో కూడిన పారిశ్రామిక వ్యవస్థను సమూలంగా మార్చాలని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశ్ की तेज प्रगति सिर्फ रॉ मटेरियल के एक्सपोर्ट पर संभव नहीं है. यहाँ से मिनरल निकले और फिर दुनिया के किसी देश में पहुंचे, वहां पर वैल्यू एडिशन हो, कोई नया प्रोडक्ट बने और फिर वो प्रोडक्ट भारत में वापस आए. ये ट्रेंड मोदी को मंजूर नहीं है. ओडिशा में जो रिसोर्सेज है उससे जुड़ी इंडस्ट्रीज भी यहीं लगे. इस दिशा में हमारी सरकार काम कर रही है. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకంటే ముందు గురువారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్సభలో ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై ఫిబ్రవరి 3, 4, 5, 6వ తేదీల్లో ఉభయ సభల్లో చర్చ చేపడతారు. ఎగుమతులను పెంచడానికి లాజిస్టిక్ ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రాజెక్టు అభయ్ పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని, ట్రక్ డ్రైవర్ల సంఖ్యను తక్షణమే పెంచాల్సిన అవసరాన్ని మంత్రి నితిన్ గడ్కరీ వివరిస్తూ, हमारा एक्सपोर्ट बढ़ाना है तो लॉजिस्टिक कॉस्ट कम करनी पड़ेगी. रोड तो अच्छे बन रहे हैं. पहले दिल्ली से मुंबई एक ट्रक को जाने के लिए 3-3.5 दिन लगता. अब मैक्सिमम 22 आवर्स में ट्रक चला जाएगा. समय भी बचेगा तो फ्यूल भी बचेगा. तो कॉस्ट कम करना ये इम्पोर्टेंट है. अब इसमें एक समस्या ये है कि 100 ट्रक के पीछे हमारे पास 75 ड्राइवर्स है और इसका कारण ड्राइवर की कमी है. 22 लाख ड्राइवरों की कमी है. अभी हम 1200 ड्राइविंग ट्रेनिंग स्कूल्स के दे रहे हैं. हम कोशिश कर रहे हैं कि ड्राइवर की संख्या बढ़ाए. కాగా ప్రాజెక్టు అభయ్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న ట్రక్ డ్రైవర్ల జీవితాలను మెరుగుపరిచేందుకు తీసుకుందని, ఈ కార్యక్రమంలో 2024లో 6 రాష్ట్రాలు, 15 నగరాల్లో మొత్తం 50,000 మంది ట్రక్ డ్రైవర్లు లబ్ధి పొందారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు రేపు మౌనీ అమావాస్య సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను గణనీయంగా పెంచింది. 7 అంచెల భద్రతా ప్రణాళికను ప్రభుత్వం అమలు చేస్తోంది. మహాకుంభమేళా ప్రాంతాన్ని నో వీఐపీ జోన్గా ప్రకటించింది. కుంభమేళా ప్రాంతంలో 328 ఏఐ ఆధారిత కెమెరాలతో సహా దాదాపు 3,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పారామిలిటరీ దళాలతో సహా 50,000కు పైగా పోలీసు సిబ్బందిని నియమించారు. భారత జాలర్లను అరెస్టు చేస్తున్న సమయంలో శ్రీలంక నావికాదళం జరిపిన కాల్పుల ఘటనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని శ్రీలంక తాత్కాలిక హైకమిషనర్ను ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించి ఈ ఘటనపై నిరసన తెలిపింది. కొలంబోలోని భారత హైకమిషన్ కూడా ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా డెల్ఫ్ట్ ద్వీపం సమీపంలో 13 మంది భారత జాలర్లను అదుపులోకి తీసుకున్న సమయంలో శ్రీలంక నావికాదళం కాల్పులు జరిపిన సంఘటన ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. పడవలో ఉన్న 13 మంది మత్స్యకారుల్లో 2కి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం వారు జాఫ్నా టీచింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్లో ఈరోజు జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో తాత్కాలిక వేదిక కూలిపోవడంతో 5 మరణించగా 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన భక్తులు వేదికపైకి ఎక్కినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రదేశంలో గందరగోళం నెలకొనడంతో తొక్కిసలాట జరిగి అనేక మంది భక్తులు గాయపడినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా అబుదాబీలో ఈరోజు జరిగిన రైసినా డైలాగ్ ప్రారంభోత్సవంలో ఆయన భారత్, మధ్యప్రాచ్య దేశాల మధ్య పెరుగుతున్న సంబంధాల ప్రాముఖ్యతపై మాట్లాడారు. గల్ఫ్ దేశాలతో భారత వార్షిక వాణిజ్యం $16,000 కోట్ల నుంచి $18,000 కోట్ల చేరుకుందని అన్నారు. 90 లక్షలకు పైగా భారతీయులు ఇక్కడ నివసిస్తున్నారని జైశంకర్ మాట్లాడుతూ, Our trade is in the region of about $160 to $180 billion annually, whether it is projects, technology, education, health or services. Our presence in the Gulf is both pervasive and crucial. More than 9 million Indians live and work here. But the Gulf also serves as a gateway to the MENA region and to the Mediterranean. Our annual trade with the Mediterranean, incidentally, is another $80 billion. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం ఈరోజు అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వచ్చే నెల 14 వరకు ఉత్తరాఖండ్లోని 8 జిల్లాల్లోని మొత్తం 11 నగరాల్లో ఈ జాతీయ క్రీడలు జరగనున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 35 ఆటలకు సంబంధించి 47 ఈవెంట్లు జరగనున్నాయి. ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు, భారత ఒలింపిక్ సంఘం సభ్యులు, జాతీయ క్రీడాకారులు సహా పలువురు అతిథులు హాజరయ్యారు. మలేషియాలోని కౌలాలంపూర్లోని బైమాస్ ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్పై భారత్ మహిళా జట్టు 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్కాట్లాండ్ 14 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసింది. భారత్ తరఫున గొంగడి త్రిష 59 బంతుల్లో 110 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. ఇక పురుషుల క్రికెట్లో ఈరోజు గుజరాత్లోని రాజ్కోట్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3వ టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. న్యూఢిల్లీలోని విజయ్ చౌక్లో రేపు బీటింగ్ రిట్రీట్ వేడుక జరగనుంది. ఈ సంవత్సరం ఆర్మీ, నేవీ, వైమానిక దళం, కేంద్ర సాయుధ పోలీసు దళాల బ్యాండ్ల ఫుట్ ట్యాపింగ్ సంగీతంతో 30 ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు హాజరవుతారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భువనేశ్వర్లో ఉత్కర్ష్ ఒడిశా, మేక్ ఇన్ ఒడిశా కాన్క్లేవ్ 2025ను ప్రారంభించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎగుమతులను పెంచడానికి లాజిస్టిక్ ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపుదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.